సంఘం జూలపల్లి యొక్క ఎన్నికల గురించి మీరు ప్రతిపాదనలు పంపించిన తదుపరి మనకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుండి నన్ను ఎన్నికల అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మనం 26వ తారీఖు నోటీస్ ఇవ్వడం జరిగింది. 29, 30, 1వ తారీఖు నాడు 1 జూన్ నాడు మనం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగిపోయింది. 2వ తారీఖు నాడు పరిశీలన, 3వ తారీఖు విత్డ్రాల్ అయిపోయిన తర్వాత 4th నేటి రోజు సంఘం యొక్క ఆఫీస్ బేరర్లు అనగా అధ్యక్షుడు, కార్యదర్శికి యొక్క ఎన్నికల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు ఎన్నికల లోపల శ్రీ మారం తిరుపతి యాదవ్ గారు అధ్యక్షుల పదవికి నామినేషన్ వేశారు. శ్రీ కోరె శ్రీనివాస్ గారు కార్యదర్శి పదవికి నామినేషన్ వేశారు. ఇంకా ఇతర ప్రతిపాదనలు కానీ నామినేషన్లు కానీ ఏవి రానందున ఎన్నికల కార్యక్రమం సమయం పూర్తయిపోయిన తర్వాత మన ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జూలపల్లి యొక్క అధ్యక్షులుగా శ్రీ మారం తిరుపతి యాదవ్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించలేనది. మరియు శ్రీ కోరె శ్రీనివాస్ గారు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల లోపల పాల్గొన్న ఇతర 5 డైరెక్టర్ల పేర్లు వరుసగా చదువుతున్నాను. మహిళా కేటగిరీలో 2 పోస్టులకు గాను శ్రీమతి దారవేణి రాధ గారు, శ్రీమతి కొలగాని హేమలత గారు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జనరల్ స్థానం లోపల శ్రీ పెద్దల ఐలయ్య గారు, శ్రీ బండారి రమేష్ గారు, శ్రీ మల్లెత్తుల కనకయ్య గారు కార్యదర్శి సంఘ పాలకవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికడం జరిగింది. వీటి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది మన ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యొక్క ఎన్నికలకు సహకరించిన సంఘ సభ్యులందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేయాలి. మన జూలపల్లి గ్రామంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఎన్నికలు మరి ఈరోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగింది. మరి దీనికి మన మారం తిరుపతి యాదవ్ ప్రెసిడెంట్ అయ్యారు. మరి కార్యదర్శిగా కోరె శ్రీనివాస్ గారు, మరి అలాగే పెద్ద లైలయ్య గారు మరి డైరెక్టరు, మల్లెత్తుల కనకయ్య గారు డైరెక్టరు, మరి దారవేణి రాధ గారు డైరెక్టరు, మరి అలాగే కోలగాని హేమలత గారు డైరెక్టరు, బండారి రమేష్ డైరెక్టర్గా ఎన్నిక జరిగింది ఏకగ్రీవంగా. మరి మన సంఘంలో 572 మంది సభ్యులు ఉండగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందంటే ఇది మామూలు విషయం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ఈ 570 మంది మీరందరూ ఏకంగా ఏకతాటి మీద సంఘాన్ని నడిపిస్తూ మరి ఇదే కాదు, మనం ఇంకా చాలా ముందుకు పోయేది ఉంది. మనం ముందు జిల్లా డైరెక్టర్లు వస్తాయి. అందులో మనకు ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారో, ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్నాయి, దానిలో మన అధ్యక్షుడిని కూడా డైరెక్టర్గా పోటీ చేయించి మనం ఆ గ్రామాలలో తిరిగి మన అధ్యక్షుడిని కూడా తిరుపతి యాదవ్ను డైరెక్టర్గా గెలిపించి మరి అట్లాగే జిల్లా ఎలక్షన్ ఉంటుంది. ఆ ఎలక్షన్లో మన అధ్యక్షుడిని జిల్లా అధ్యక్షునిగా మనం చూడాలి. మన అందరం కలిసి అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పెట్టేవారు ఆ చేతుల గంటే ఉంటే మన వాళ్ళైతే 7 ఉన్నా కానీ భోజనం వస్తుంది అన్నట్టు విధంగా మనవాడు అవకాశం ఉన్నది. బాగా తిరిగిండు, డైరెక్టరేట్ నుంచి మొదలుకుంటే ఎక్కడ దాకా మొత్తం జిల్లాల రాష్ట్రంలో అంతా తెలిసినవాడు, అన్ని అంగుళాలు తిరిగిండు. నేను తనతో కూడా కొంచెం తిరగడం జరిగింది మన ఆవుల నరసయ్య గురించి. అవన్నీ అంగుళాలు తెలిసినవాడు కాబట్టి ఇంతమంది ఎవరైనా
అందరూ ఏకగ్రీవంగా తనకి ఇవ్వడం జరిగింది. దానికి మన అందరం సహకారంతో మనం ఆయనను ఎట్లా గెలిపించినామో తన కూడా పట్టుదలతోని ముందుకు పోతే మనం కూడా అందరం సహకరించి ఆయన వెంబడి తిరగాలి. ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ అప్పుడు తిరిగి మనం గెలిపించుకున్నప్పుడే మనకు సరైన న్యాయం జరుగుతుంది. మనం ఏదంటే అది లోన్స్ అయినా ఏదైనా మనకు సహకార సంఘాలు పెద్దగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తాయి. దానికి ఎవరికైనా లోన్లా గోర్లయా బర్లయా దేనైనా మనకు ఇప్పించడానికి కోసం మన నాయకుడిని మనం ముందుకు తీసుకపోతే మనకు అందరికీ న్యాయం జరుగుతుందని మరి ఇక్కడ సహకరించిన మన అందరికీ వాళ్ళకు ఆఫీసర్లకు మరి ఇక్కడ వచ్చిన పాత్రికా మిత్రులకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జూలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఎన్నికలలో మరి నన్ను అధ్యక్షుడిగా ఎంపిక చేసి మరి ఈరోజు ఏకగ్రీవం చేసినటువంటి మా జూలపల్లి గ్రామ యాదవులకు మరియు కుర్మ కులస్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఒక గొప్ప సంఘంగా అంటే ఎంతో సభ్యులు ఉన్నటువంటి, అంటే దాదాపుగా ఈ మండలంలో 4 గ్రామ పంచాయతీల కంటే కూడా ఎక్కువ ఓటర్లు కలిగినటువంటి సంఘం. మరి అటువంటి సంఘాన్ని మా 2 కులాల పెద్దలు అందరితోటి ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఏకగ్రీవం చేసినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు మరి తెలియపరుస్తున్నాం. అలాగే మరి ఇది ఒక లక్ష్యం కోసము మరి ఈ జూలపల్లి సంఘం మరి ఎన్నికలు జరిగినాయి. ఆ లక్ష్య సాధనలో మేము ముందుండడమే కాకుండా దీన్ని రాష్ట్రంలోనే నాకు తెలిసి ఆదర్శవంతమైనటువంటి గొర్రెల పెంపకందారుల సహకార సంఘంగా నిలబెట్టడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతోటి కృషి చేస్తానని చెప్పేసి కూడా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరుగుతుంది. మరి సహకార చట్టం చాలా గొప్పది ఈ దేశంలో. మరి 2021లో మరి ప్రధానంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో బలమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాన్ని మరి ఉపయోగించి ఈ సంఘానికి ఏవైతే సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉంటాయో మొట్టమొదటి జిల్లాలో వీటికే వచ్చే విధంగా మరి అందులో ఎక్కువ లబ్ధి పొందే విధంగా కూడా మరి వాటికి కృషి చేస్తానని చెప్పేసి మీ అందరికీ మరి తెలియపరుస్తున్నాను. దీనికి సహకరించినటువంటి మరి పెద్దపల్లి జిల్లా కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టాల మల్లేశం గారికి, అలాగే యాదవ సంఘం మా కుమ్మ ఐలన్న యాదవ్ గారికి, అలాగే మన కుర్మ సంఘం అధ్యక్షుడు మన లచ్చన్న గారికి, అట్లాగే కోండ్రాపేట అధ్యక్షుడు కోండ్రాపేట యాదవ సంఘం అధ్యక్షుడు మరి అక్కడ కొమరన్న గారికి, అలాగే చిగుర్లో మన ఇక్కడ గ్రామ కుర్మ సంఘం అధ్యక్షుడు బీరన్న గారికి, మరి ఇంకా పూర్తి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన ముఖ్యమైనటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. మరి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మా అందరి పాలకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను.